ఈ బ్రౌన్ రైస్‌లో ఫ్యాట్ ఉంటుంది గదా! మరి షుగర్ ఉన్నవాళ్ళు బ్రౌన్ రైస్ తీసుకోవచ్చా? లేదా? అని మన ఒక సబ్‌స్క్రైబర్ డౌట్ అడిగారు. చాలా మంచి క్వెషన్. అయితే నార్మల్‌గా మనకు వైట్ రైస్‌తో కంపేర్ చేస్తే బ్రౌన్ రైస్‌లో ఫైబర్ మంచిగా ఉంటుంది. దానివల్ల షుగర్ ఎక్కువగా పెరగదు. అండ్ ఈ బ్రౌన్ రైస్ ఏంటంటే లో గ్లైసెమిక్ ఇండెక్స్ అన్నమాట. అంటే దానివల్ల షుగర్ ఎక్కువగా పెరగదు. మనకు వైట్ రైస్ తోటి ఎక్కువగా పెరుగుతుంది. దీంతో కంపేర్ చేసుకుంటే. అదే కాకుండా దాంట్లో వైటమిన్స్ అండ్ మినరల్స్ కూడా ఉంటాయి బ్రౌన్ రైస్‌లో. బట్ ఈ ఫ్యాట్‌కొచ్చినట్టయితే ఈ వైట్ రైస్‌తో కంపేర్ చేసుకుంటే బ్రౌన్ రైస్‌లో కొంచెం ఎక్కువగా ఉంటుంది ఫ్యాట్ అనేది. అయితే మరి తీసుకోవాలా వద్దా అంటే దాంట్లో ఉన్నది అన్‌సాచురేటెడ్ ఫ్యాట్స్. సాచురేటెడ్ ఫ్యాట్స్ అంటే హెల్తీ కాదు. బట్ అన్‌సాచురేటెడ్ ఫ్యాట్స్ తోటి ఏం ప్రాబ్లమ్ ఏమి ఉండదు. మీరు బ్రౌన్ రైస్ అనేది హెల్తీగా తీసుకోవచ్చు. అండ్ ఈ షుగర్ ఉన్న వాళ్ళకి కూడా చాలా హెల్తీ ఆప్షన్. ఆ సాచురేటెడ్ ఫ్యాట్స్ కాకుండా అన్‌సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. అది కూడా చాలా తక్కువ అమౌంట్‌లోనే ఉంటాయి. సో, మీరు దాని గురించి ఏం ఆలోచించకండి. మీకు మంచిగా తినబుద్ధి అవుతుంది అంటే బ్రౌన్ రైస్ తీసుకోండి. లేదు అంటే వైట్ రైస్ తీసుకోండి. బట్ ఏది తీసుకున్నా కూడా 1 బౌల్ ఆఫ్ రైస్ అలా తీసుకోవాలి. లిమిట్‌లో తీసుకోవాలి. బ్రౌన్ రైస్ అని ఎక్కువగా తీసుకోవడమో, లేకపోతే వైట్ రైస్ అని ఎక్కువగా తీసుకోవడమో అలా మాత్రం చేయకూడదు. ఏది తీసుకున్నా కూడా వితిన్ లిమిట్‌లో తీసుకుంటే సరిపోతుంది. అర్థమైంది గదా! థాంక్ యూ.